Come on! Come on, Santosh! Hey, fast! దగ్గరికి వెళ్ళే వెయ్యి టైం అయిపోతుంది. చెయ్యకు. Okay, 30 seconds. ఒకసారి చేయి చూపి. ఏం తీసుకోలేదు. ఈస్ పక్కా లోకల్. ఓకే, సో మొత్తానికి అదిరిపోయేటట్టుగా గుద్దుకి గోడ బగిలి చూసావు. మళ్ళీ టైటిల్ గెలుచుకున్నాం. బద్దలు కొట్టు, బొమ్మ పట్టు, బుట్టలో పెట్టు అనేది గెలుచుకోవడం కాకుండా గుద్దుకి గోడ బదిలిందని టైటిల్ గెలుచుకున్నాం. కాబట్టి కంగ్రాచులేషన్. తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బాగా ఆడారు కాబట్టి ఓసారి వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రండి. అవసరం లేదు. నేను ఇచ్చింది ఆవిడకే చెయ్యి. అవును, ఇంత ముందు చంటి అడిగితే మీరు కట్ చేశారు. ఏమడిగాడు? అరే మీరిద్దరూ ఈ మధ్య కలిసి షోస్ చేయట్లేదు. చేయట్లేదు, అది మా ఇష్టం. దాని గురించి ఏంటి? చేయట్లేదు. ఆయన అడగను ఎందుకు? ఏమైంది? నేను ఎందుకు అడగడం? మళ్ళీ నువ్వు ఫీల్ అయినా మేము షోస్ చేస్తున్నామా చెయ్యట్లేదా? కొంతమంది ఇంతకు ముందు కూడా ఏదో రాశారు. లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్లో ఉంది. దారుణం ఏంటంటే నేను వేరే యాంకర్ తో చేస్తుంటే లాస్ట్ ఫీల్ అయ్యి సూసైడ్లు, లాస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇవన్నీ రాస్తున్నారు. బయట వాళ్ళు ఏమైనా రాసుకోండి, అదంతా పబ్లిసిటీ. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో రాసుకుంటున్నారు, అది వాళ్ళకి టైం పాస్, వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ మీకు తెలుసు, చంటికి తెలుసు, రష్మికి తెలుసు, మేమేంటో తెలుసు. సో అప్పుడు మీకు తెలిసి కూడా మీ ఇద్దరు ఎందుకు షోస్ చేయట్లేదు అని అంటే లోపల మనసు ఏదైతే ఉంటుందో హర్ట్ అవుతుంది. ఇదే మీరు మిడిల్లో అడిగింటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేదాన్ని. సో అందుకే ఇప్పుడు వెళ్ళిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.